పావని, ఒక మంచి సంబంధం వచ్చింది. ఈ ఫోటో చూసి అబ్బాయి నచ్చాడో లేదో చెప్పు. ఏంటి అబ్బాయి ఫోటో తెచ్చావా? ఏది ఇవ్వు. అబ్బాయి హైట్ ఎంత? 5'8" ఉన్నాడే. 5.8. ఏంటమ్మా, నీకు ఆల్రెడీ చెప్పా కదా, నేను మినిమం 6 feet హైట్ ఉండాలి. లుక్, హైట్, వెయిట్ అన్ని బాగుంటేనే కదా నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టుకోవచ్చు. నాకు అవన్నీ తెలియదమ్మా. మా ఇద్దరు జోడీ ఎలా ఉండాలంటే వా సెలబ్రిటీ జోడీలా ఉన్నారు. అలా అనుకునే అబ్బాయిని తీసుకొనిరా, నేను పెళ్లి చేసుకుంటా. సరేలే. పావని, ఇదిగో ఇంకొక సంబంధం వచ్చింది. అబ్బాయి హైదరాబాద్ లో మంచి జాబ్ చేస్తున్నాడంట. హైదరాబాద్ లో జాబా? ఓకే ఓకే. ఆస్తి ఎంత? ఆస్తులు పెద్దగా లేవంట. ఆస్తులేం లేవా? పోమా, నీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఒక పక్క జాబ్ చేస్తూ ఉండాలి, చేతి నిండా శాలరీ ఉండాలి. ఇంకొక పక్క ఊరికాడ ఆస్తులు, ఇల్లులు, పొలాలు అన్నీ ఉండాలి. సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. ఈ సంబంధం కూడా రిజెక్ట్ అమ్మా. ఇంకొక మంచి సంబంధం తీసుకురా, అప్పుడు చేసుకుంటా. సరేలే. పావని, ఇదిగో ఏదో సంబంధం వచ్చింది. అబ్బాయి ఫోటో చూస్తావా? ఫోటో వచ్చిందా? ఫోటో చూసేదొద్దు, ఏమొద్దు, డైరెక్ట్ పెళ్లి డేట్ ఫిక్స్ చేసే. కొంచెం అబ్బాయికి జుట్టు తక్కువ ఉన్నట్టుంది, బట్టతల్లాగుంది. జుట్టు లేదా? పర్వాలేదులే అమ్మా. అబ్బాయి కొద్దిగా ఏదో పొట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అడ్జస్ట్ చేసుకుంటాలే అమ్మా. కొంచెం వయసు ఎక్కువ ఉన్నట్టుంది వీడికి. అయ్యో పర్లేదమ్మా, ఎలా ఉన్నా అడ్జస్ట్ చేసుకుంటాను. అది కాదమ్మా, నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు కూడా నా అంత ఎత్తేసారమ్మా. నేనేమో అలాంటోడు కావాలి, ఇలాంటోడు కావాలి, సల్మాన్ ఖాన్ కావాలి, షారుఖ్ ఖాన్ కావాలి, హైట్ ఉండాలి, ఏవేమో చెప్పి ఇంకా నాకు పెళ్లి కూడా కాలేదమ్మా. సరే, ఒకసారి ఫోటో అన్నా చూడు. ఎలా అన్నా ఉండని, ఫస్ట్ అయితే నువ్వు పెళ్లి డేట్ ఫిక్స్ చేసాయి. ఆ ఫొటోస్ అన్ని నేను మా ఫ్రెండ్స్ అందరికి పంపించుకోవాలి. మంచి మంచి అబ్బాయిలు అందరూ పోయి లాస్ట్ కి నాకు అంకుల్లాగా ఉండేవాడు నా ఇంటి అల్లుడు వస్తున్నాడా?